ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాదేవయ్య ఒక చీకటి గదిలో కూర్చొని అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ డ్రైవర్ అక్కడికి వచ్చి రేపు హైదరాబాద్ పోవాలి కదా, ఏ టైంకి పోదామని చెప్పేసి మహాదేవయ్యని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మహాదేవయ్య మాత్రం నన్ను అడుగుతున్నావేంటి, చిన్నగాడిని అడుగు, చిన్నగాడు చెప్తాడు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ డ్రైవర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మహాదేవయ్య వైపుకు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడికి రుద్ర సంజయ్ వచ్చి, అదేంటి చిన్నగా ఇంట్లో నుండి తోసేసాం కదా, వాడి సంగతి ఎందుకు నీకు, ఇంకా ఏదైనా మేమే చూసుకుంటాం నీకు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మహాదేవయ్య మాత్రం ఒక్కసారిగా రుద్ర వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న రుద్ర మాత్రం, అవును, ఈసారి నీకు ఏ అవసరాలు ఉన్నాయన్న ఏమి తీర్చాలి ఇక్కడ నుండి మేమే తీరుస్తాము. ఆ చిన్నగాడి అవసరం లేకుండా అన్ని పనులు మేమే చేసే పక్కన పెట్టేసి వాడిని మర్చిపోండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో సత్య వాళ్ళ మామయ్య దగ్గరికి వచ్చి, మామయ్య ఏంటి నన్ను ఇలా పిలిపించారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ మామయ్య మాత్రం వాళ్ళ అమ్మ ఎలా చనిపోయిందో, వాళ్ళ అమ్మ కోసం నాకు నిజం చెప్పకుండా ఎందుకు ఆపేశావు కృష్ణ ముందు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్య ఒక్క నిజం తెలిసేసరికి, ఆయన చూసారా ఎలా అయిపోయారో, అలాంటిది ఇంకో రెండో విషయం తెలిసింది అంటే ఏమైపోతారో అన్న బెంగ వేసి, అందుకే అలా వాళ్ళ అమ్మమ్మ గురించి చెప్పకుండా ఆపేశాను మామయ్య, నెమ్మది నెమ్మదిగా ఈ విషయం కూడా తెలుస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ మామయ్య మాత్రం, సరే నీకు నచ్చినట్లుగానే చేద్దాము అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న సత్య మాత్రం, అవును, ఈ ఒక్క విషయం తెలిసేసరికి ఆయన గిలగిలా కొట్టుకుంటున్నారు. రెండో విషయం తెలిసేసరికి ఎంత బాధపడతారో ఏమో, తర్వాత చూసి చెప్దామమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది.